2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సమాజంలో జరిగే సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాధనైతే కలిగిస్తున్నాయి అని చెప్పొచ్చు. రీసెంట్‌గానే జీడిమెట్‌లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, తన కూతురే తన తల్లిని చంపిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఒక్కసారి కనుక మనం ఆ సిట్యుయేషన్‌ని అండ్ అలాగే ఆ ఇన్సిడెంట్‌ని కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే మనసులో ఉన్న బాధ, ద్వేషం తన తల్లి ప్రేమకే తనను చంపే స్థితి వరకు తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు. అంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? తన మనసులో బాధ ఉంది, ద్వేషం ఉంది. ఇప్పుడు ఆ తల్లి ప్రేమకే హాని చేయబోతుంది అన్నది ఏ రకంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఇది క్రానిక్ అక్యుములేటెడ్ స్ట్రెస్ అండ్ టెన్షన్. ఓకే. చాలా రోజుల నుంచి అనుభవించి నేను చెప్పినా అర్థం చేసుకోరు అనే ఒక డిస్గస్ట్ నుంచి వస్తుంది. నా జీవితాన్ని పాడు చేస్తున్నారు అనే ఒక డిస్గస్ట్ నుంచి వస్తుంది. ఇది ఇక్కడే కాదు, మనం చాలా చోట్ల చూస్తాం. దట్ ఎమోషనల్ దాచిపెట్టి ఒక్కసారి బర్స్ట్ అవుట్ అవుతారు. ఓకే. ఇది ఎనీవేర్ సాడ్నెస్ కానీ, బాధ కానీ, వరీ కానీ అక్యుములేట్ అవుతున్నప్పుడు మన బ్రెయిన్లో చాలా చేంజెస్ జరుగుతాయి. అందుకే ఎప్పుడు ఈ రోజుల్లో ఏం చెప్తారంటే, ట్రామా గురవుతున్నారు, పిల్లలు ట్రామాకు అవుతున్నారు, లేకపోతే ఏదైనా సీన్లు మర్చిపోలేకపోతున్నారు, పదే పదే ఆలోచిస్తున్నారు అన్నది నిజంగా వాళ్ళ బ్రెయిన్ లోపల న్యూరోనల్ యాక్టివిటీనే మార్చేస్తుంది. ఎంత మారుస్తుందంటే, ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎంత డిస్టర్బ్ అయిపోతాయంటే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయలేం. అంటే నువ్వు ప్రేమించవచ్చు, ప్రేమించిన వాడితో వెళ్ళిపోవచ్చు, లేకపోతే నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ చంపితే నువ్వు మర్డరర్ అవుతావు, కానీ ప్రేమ ఎలా అవుతుంది అనే పాయింట్ వాళ్ళు మర్చిపోతారు టోటల్గా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ని కంప్రెస్ చేసి ఆ బాధ వల్ల వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక, దీనికి ఆన్సర్ లేదు, ఇంకా ఈమె చావే ఆన్సరు అనేటట్టుగా తయారవుతారు. సో ఇది ఒక్కొక్క సిచ్యువేషన్లో మేనియాక్గా మారి, సైకాటిక్గా మారి, దే విల్ జస్ట్ డూ వాట్ దే వాంట్ ఇంపల్సివ్లీ. ఓకే. ఆ ఇంపల్స్ వచ్చినప్పుడు ఆపుకోలేరు వాళ్ళని వాళ్ళు. బేసిక్‌గా అంటే మీరన్నారు సార్, ఆపుకోలేక అలాంటి సందర్భాల్లో ఇలాంటి రియాక్షన్ మనం చూస్తాము అని. కానీ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే అడ్డు చెప్పడమో, లేదు అంటే నాకు ద్వేషం ఉంది, లేదు అంటే నాకు చాలా కోపమొస్తుంది అని ఒక్కొక్క స్టేజ్‌లో మనం అబ్జర్వ్ చేసి లాస్ట్‌కి చంపే సిట్యుయేషన్ వరకు మనం వెళ్తాం కదా సార్. అవి ఎలా మనం గుర్తించాలి అంటారు? ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? తను ఈ బాధలో ద్వేషానికి వెళ్ళిపోతుంది నా వల్ల అని ఎలా తెలుసుకోవచ్చు? ఇందులో చాలా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అవుట్కమ్ బేస్డ్ ఉంటుంది. నేను చంపితే ఏం జరగదులే, ఆర్ దీన్ని నేను తప్పించుకోవచ్చులే అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. నాకు కోపం వచ్చింది, నేను చేస్తే ఎలా తప్పించుకోవచ్చు అనేది వాళ్ళకి మైండ్లోకి వచ్చినప్పుడు దే విల్ ట్రై టు డూ దట్. ఇది ఒకటి. రెండోది వచ్చేసి, వీళ్ళకి కొన్ని హైలైటర్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం కదా, అట్లా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. వన్ వచ్చేసి, వాళ్ళు కాన్స్టెంట్ లోన్లీనెస్కి ఫీల్ అవుతారు. ఓకే. సెకండ్, చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోతారు. అంటే నీ వెంట్ అవుట్ యువర్, ఎప్పుడైనా మనకి ఏదైనా బాధ వచ్చిందనుకో, నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పని పొజిషన్లో పెడితే వాళ్ళు కూడా ఇలాగ వైలెంట్గా తయారవుతారు. సో చెప్పుకునే స్పేస్ ఇవ్వకపోయినా కూడా. అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి బాధ అక్యుములేట్ అవుతున్నప్పుడు ఫిజికల్ కేర్ ఉండదు. ఇలాంటి వాళ్ళు దే డోంట్ డ్రెస్అప్ వెల్, దే డోంట్ గెట్ రెడీ వెల్. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ డిస్ట్రెస్, డల్నెస్లో ఉంటారు. సో అది వెరీ ఇంపార్టెంట్, ఐడెంటిఫై చేసుకోవాలి. దట్ కాన్స్టెంట్గా ఒక టైప్ ఆఫ్ ప్రెషర్లో ఉన్నారు అంటే అది ఎంతకైనా దారితీస్తుంది. సో బ్రేక్ ఇట్ అప్. ఆ ఎయిర్ని ఎంత తొందరగా డెసిపేట్ చేస్తే అంత మంచిది, ఎంత తొందరగా వదులుకుంటే. దాంతోపాటు వీళ్ళు చేసే దాంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఎక్కువసేపు అలోన్గా ఉండి ప్లానింగ్ చేస్తున్నారు, లేకపోతే తిండి కూడా మానేసి రాత్రులు ఎక్కువసేపు మేలుకుంటున్నారు, స్లీప్ డిస్టర్బ్డ్ ఉంటారు వీళ్ళు. ఎంత ఎంత స్లీప్ డిస్టర్బ్ అయిపోతారు, 1-2 hours కంటే ఎక్కువ పడుకోలేరు. అలాంటి వాళ్ళు క్రైమ్ చేసే ఆర్ తప్పు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. దాంతోపాటు వీళ్ళు చూసేవి ఆర్ అబ్జర్వ్ చేసేవి కూడా అన్నీ అలాంటి క్రైమ్వే ఉంటాయి. దట్ నేను ఇలా చేస్తే బెటర్ ఉంటుంది, ఆర్ వీళ్ళ గూగుల్ సెర్చ్లో లేకపోతే వీళ్ళ ఫీడ్లో అన్నీ అలాంటి నెగిటివ్వే. ఎలా చంపచ్చు, ఆర్ ఎలా దీన్ని డీల్ చేయొచ్చు, ఆర్ వీళ్ళని ఎలా మనము మన లైఫ్లో లేకుండా చేసుకోవచ్చు, ఇట్లాంటివి చూస్తుంటారు. సో అది కూడా వెరీ వెరీ డేంజరస్. అండ్ వీళ్ళు ఎమోషనల్గా ఎంత బర్స్ట్ అవుట్ అవుతారంటే, చిన్న ఇండికేషన్ కూడా ఎవరు, దే బికమ్ సో స్టబర్న్, గట్టి పడిపోతారు. ఎంత గట్టి పడిపోతారంటే అంత స్ట్రాంగ్ అయిపోతారు.
అండ్ దీనికి తోడు దే విల్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ ఏ స్టోరీ అంటారు. వీళ్ళు ఎలా ఊహిస్తారంటే ఇంకా వాళ్ళు, నా జీవితంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులు, అందరూ దుర్మార్గులే, వాళ్ళందరూ నా గురించి కాన్స్పిరసీ చేస్తున్నారు, వాళ్ళందరూ నా వెనకాల ఏదో మాట్లాడేసుకుంటున్నారు, వీళ్ళంతా నా జీవితాన్ని నాశనం చేసేస్తారు అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ దే క్రియేట్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఎలా చేస్తారంటే, చూసా ఇప్పుడు మా అమ్మ వెళ్తుందా, వాడితో మాట్లాడి నన్ను ఏదో చేయిస్తుంది, లేకపోతే నన్ను ఇలా దూరం చేయించడానికి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది, లేకపోతే నన్ను ఏదో చేయడానికి ఇలా ప్లాన్ చేస్తుందని ఒక టైప్ ఆఫ్ మూఢత్వంలోకి వెళ్ళిపోయి దే కీప్ ఆన్ క్రియేటింగ్ స్టోరీస్. అలా స్టోరీస్ ఎక్కువగా అల్లుకుని అనుమానపడుతున్నారన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు వీళ్ళకి చాలా ఈజీగా నేను తప్పు చెయ్యట్లేదు అని కన్విన్స్డ్ ఉంటారు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటే నేను కరెక్ట్, నన్ను నువ్వు ఆపడానికి లేదు, నువ్వే చెడ్డదానివి అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా డేంజర్స్, తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మైండ్ బాగాలేకపోతే, కాన్స్టెంట్ స్ట్రెస్, నో స్లీప్ అండ్ డిజార్డర్డ్గా ఉంటే మైండ్, క్రైమ్, తప్పులు చేసే ఛాన్స్ ఎక్కువైపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దే విల్ బి డీహైడ్రేటెడ్, సెల్ఫ్ కేర్ ఉండదు, ఎంపతి ఉండదు, అవతల వాడి ఫీలింగ్కి ఛాన్సే ఉండదు. అలా ప్రెజరైజ్ చేస్తారు. అండ్ అది వాళ్ళు చేసేదానికి ప్యూర్ జస్టిఫికేషన్ ఇస్తూ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు కానీ, ఏం కాదు, తప్పు కాదు, చెయ్యి, ఏం కాదు, నేను కవర్ చేసుకొని తర్వాత నేను ఆపచ్చు, నేను దాన్ని మ్యానిపులేట్ చేస్తా, నీకెందుకు, మనం ఇట్లా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని ఇలాంటి కండిషన్లో వెళ్తున్న వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. వీ షుడ్ రియలీ బీ టూ మచ్గా ప్రెజరైజ్ ఎవరి మీద చేయకుండా, కొన్ని సందర్భాల్లో వీ షుడ్ టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్ అండ్ ఎవరి లైఫ్ వాళ్ళది బ్రతకనివ్వాలి. అది తల్లిదండ్రులన్నా కావచ్చు, ఫ్రెండ్స్ అన్నా కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నా కావచ్చు. టూ మచ్ ప్రెషర్ దేనికి మంచిది కాదు. దే విల్ ఎండ్ అప్ ఇన్ అ క్రైమ్. సో అందుకని డోంట్ అన్నెసర్లీ అనాయ్ అండ్ టూ మచ్ ప్రెషర్ పెట్టద్దు. ఇలాంటి కండిషన్లో నేను 3 ఇంపార్టెంట్ మార్కర్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. వీళ్ళు కాన్స్టెంట్గా అరవడము, కాన్స్టెంట్గా మూడౌట్ అవ్వడము, కాన్స్టెంట్గా తలలు కొట్టుకోవడము, గోడలు కొట్టడము, ఇట్లాంటివి చేస్తుంటారు. వెరీ వెరీ డేంజరస్. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియని వాళ్ళు 1. సెకండ్ వచ్చేసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు తప్ప పక్కన వాడి ఇంట్రెస్ట్తో పని లేదు, నేను నా పాయింట్ నేనే కరెక్ట్, మిగతా వాళ్ళతో సంబంధం లేదు అనేటట్టుగా ఉంటారు. వెరీ వెరీ డేంజరస్. ఎదుటివాడి ఫీలింగ్ అసలు పట్టించుకోరు. వీళ్ళు క్రైమ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వీళ్ళకి లీగల్ లూప్ హోల్స్ ఆర్ తెగించేసే గుణం ఉంటుంది. మహా అయితే ఏం చేస్తారు, ఒకసారి అరెస్ట్ చేస్తారు, నాకు ఇంకా ఏజ్ ఉందిగా, నేను జూనైలే కదా, లేకపోతే నేను ఇట్లాంటి కదా అట్లాంటి కదా అని చెప్పి వాళ్ళకి ఆప్షన్స్ రెడీ ఉంటాయి వాళ్ళకి. దట్ నేను క్రైమ్ చేసినా ఇలాగ బయటకు వచ్చేయచ్చు, నేను ఇలా మర్డర్ చేసినా ఇలా ఒక 2 years తర్వాత బయటకు వచ్చేయచ్చు, అప్పుడు మనం హాయిగా ఉందాం, ఈ టైప్లో ఉంటారు. సో దే నో ఎలా సిస్టమ్ని నెగిటివ్గా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. సో అందుకని ఆ సిస్టమ్ని మనం పకడ్బందీ చేసుకుంటే తప్ప ఇవి ఆగవు, ఇలాంటి క్రైమ్స్ ఆగవు. అంటే ఒక తల్లినే తన కూతురు ఇంత క్రూయల్గా చంపడానికి పాల్పడింది అంటే తను ఏ స్టేజ్కి వెళ్ళిందో ఒకసారి ఆలోచించేలాగా చేసింది అని చెప్పొచ్చు. తను చేయడము, సపోర్టింగ్ కూడా ఎవరున్నారు తెలుసా, ఆ తల్లి అలా టార్చర్ పెట్టింది కాబట్టి ఈమె చేసింది కరెక్టే అనేటట్టుగా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఎప్పుడు చెప్తాను అనమాట, ఎంత చేసినా మర్డర్ చేయకూడదు, ఎవరిని చంపకూడదు, ఎవరి లైఫ్ని తీసుకునే హక్కు లేదు, ఎవరిని టార్చర్ పెట్టే హక్కు మనకు లేదు. సో ఆ లిమిట్, ఆ ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోవడం అందరికీ రావాలి. సార్ ఇది ట్రామా అనొచ్చా? అబ్సల్యూట్లీ ట్రామా నుంచి, స్ట్రెస్ నుంచి వచ్చిన రెస్పాన్సే ఇదంతా. కానీ ఆ ట్రామాకి వాళ్ళు గురవుతున్నానని, ఎవరినైనా ప్రేమించేశాను, నాకు వీడే కావాలి, నాకు ఇది లేకపోతే బతకలేను అనే అంత ఎమోషనల్ సర్జ్లోకి వెళ్ళిపోకూడదు. దట్స్ ఓకే, కొన్నిసార్లు జరగవు, కొన్నిసార్లు అవ్వవు, దాన్ని ఎట్లా మంచిగా మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలని ఉండాలి. లేదంటే దెర్ ఇస్ లీగల్ మెథడ్ ఫర్ ఇట్. లీగల్గా యూ హ్యావ్ రైట్స్, యూ హ్యావ్ కండిషన్స్, యూ హ్యావ్ మెథడ్స్ టు ప్రొసీడ్. ఎక్కువగా వైలెంట్ పరంగానే ఇటు పేరెంట్స్ అయినా, పిల్లలైనా, రిలేషన్షిప్లో అయినా మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎక్కడ మార్పు వస్తే బాగుంటుంది, ఎలా చేంజ్ చేయవచ్చు అంటారు? అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా అండ్ స్కూల్లో టీచర్స్గా అండ్ పేరెంట్స్ బాధ్యత, ప్రతి ఆ స్టూడెంట్స్ అండ్ భవిష్యత్తులో వాళ్ళ కెరియర్ పరంగా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ మనం స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ మొత్తము ఇది కనుక కరెక్ట్గా అప్లై చేస్తే బాగుంటుంది. 1, ఫ్యామిలీ లెవెల్లో రావాలి.
దట్ మదర్ ఫాదర్, అన్న సిస్టర్, చెల్లి తమ్ముడు, వీళ్ళు ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్ని మెయింటైన్ చెయ్యాలి. 1. సెకండ్ వచ్చేసి సొసైటల్ లెవెల్లో పక్కన వాడి లైఫ్లో ఇన్వాల్వ్ కాకుండా, ఎవ్వరూ వేరే కుటుంబం మీద ప్రెషర్ పెట్టకుండా, ఎవడి బ్రతుకు వాడు బ్రతకనివ్వాలి. సోషల్ ప్రెషర్స్ వల్ల చాలా క్రైమ్స్ జరుగుతాయి. ఓకే, నీ కొడుకు ఇలా చేశాడా, నీ కొడుకు ఇలా చేశాడంటే ఆ తండ్రి వెళ్ళి కొడుకుని కొడతాడు. అవును. సో అలాగా సొసైటల్ ప్రెషర్స్, ఇది మనం యాజ్ అ సొసైటీ ఎవరి బ్రతుకు బ్రతకనివ్వాలి, అన్నెసరిగా ఇన్వాల్వ్ కావద్దు. థర్డ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ దే షుడ్ టేక్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. నేను మాట్లాడే మాట ఎవరి చేతిలోకి వెళుతుందో, ఎవరి ఫోన్లోకి వెళుతుందో, ఎలాంటి వీక్ మైండ్ చూస్తుందో, అందుకని నేను రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. నీకు నచ్చింది చేసేయి, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండు అని చెప్పకండి. ఎందుకంటే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, రాంగ్ వీక్ మైండ్ వింటే వాళ్ళు తప్పుదారి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు లీగల్ సిస్టమ్, ఖచ్చితంగా మన లీగల్ సిస్టమ్ చాలా కరెక్షన్లు చేసుకోవాలి, చాలా స్ట్రాంగ్ అవ్వాలి. క్రైమ్ చేసిన వాడు అనుభవిస్తాడు బాధ అనే భయం ఉండాలి. లేకపోతే లీగల్ సిస్టమ్ మారనని రోజులు మనం ఇలాగే ఉంటాం. ఓకే. అండ్ ఫోర్త్, పొలిటికల్ సిస్టమ్ రావాలి. ఈ పొలిటికల్ సిస్టంలో 2, డబ్బు, పవర్, ఈ 2 కూడా రైట్ పీపుల్ చేతిలో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మధ్య క్రైమ్ చూసిన చాలా వాటిల్లో నాకు వాడు తెలుసు, నాకు ఆయన తెలుసు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏదైనా మ్యానిపులేట్ చేయగలను దాంట్లో. సో ఈ 5 లేయర్స్లోనూ కంపల్సరీగా మార్పు రావాలి. దీన్నన్నిటినీ మీడియాగా మనం ఏదో సెన్సేషనలైజ్ చేసి వదలకుండా దాని సొల్యూషన్ వైపుగా వెళ్ళాలి. ఏదో ఒక రోజు సొల్యూషన్ రావాలి. ఇది మళ్ళీ జరగకూడదు, ఒక నిండు ప్రాణం పోకూడదు. ఏదైనా కానీ వాళ్ళకి సమస్య ఉంటే చెప్పుకునేటట్టుగా ఒక వ్యవస్థను మనం తయారు చేయకపోతే మళ్ళీ మనం యానిమల్ లైఫ్లోకి వెళ్ళిపోయినట్టే. నాకు ఆకలేసిందే, నేను పడి తినేశాను, జంతువు మీద పడి తినేశాను, నాకు కోపం వచ్చింది చంపేశాను అనే దాంట్లో ఉండకూడదు. మనం వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళాలి. సో ఒక మంచి సిస్టమ్ తయారు చేసుకోవాలి. వేరే బాధ ఉంది, ఐ హ్యావ్ జస్టిస్, నాకు కష్టం వచ్చింది, ఐ హ్యావ్ సొల్యూషన్స్ అనేటట్టుగా మనం సొసైటీని తయారు చేసుకోకపోతే సఫర్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుదిరితే ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ లాస్ట్లో చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తే మన సమాజంలో ఇలాంటివి మనం మాట్లాడుకోకుండా ఉండడానికి చాలా స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.